కష్టం వచ్చినప్పుడు మన చుట్టాలు బంధువులు చూస్తారో తెలియదు, కానీ జీవనోత్సవం లాంటి పాలసీ మాత్రం తప్పకుండా మన జీవితానికి మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలనుకుంటే జీవనోత్సవ పాలసీ తప్పనిసరిగా చేయాలి మేడం గారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు? వెరీ గుడ్. జీవనోత్సవ పాలసీ ఒక 25 సంవత్సరాల వ్యక్తి కనుక ఈ పాలసీ తీసుకుంటే, ఒక 8 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే, 8 ఇయర్స్ ప్రీమియం పే చేసి 2 ఇయర్స్ వెయిట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 1 lakh సమ్మేషన్ మీద 10% గ్యారంటీ అని బాండ్ మీద ప్రింట్ వేసి ఇస్తాం. ఈ పెన్షన్ కాకుండా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2 ఆప్షన్లు ఉంటాయి ఈ జీవనోత్సవ పాలసీలో. ఆప్షన్ ఏ అయితే గనక లైఫ్ టైం సమ్మేషన్ మీద 10% పెన్షన్ ఇస్తాం. అంటే ₹1,00,000 10 lakhs పాలసీ తీసుకుంటే ₹1,00,000 పెన్షన్ ఇస్తాం. ఆప్షన్ బిలో ఈ పెన్షన్ వద్దు అనుకుంటే, నా దగ్గర ఇప్పుడే వద్దు, నేను కొంతకాలం తర్వాత అనుకుంటే ఫ్లెక్సీ ఆప్షన్ ఒకటి ఉంది. ఫ్లెక్సీ ఆప్షన్ తీసుకుంటే వచ్చే పెన్షన్ మీద 5.5 చక్రవడ్డీ కూడా ఇస్తాం. అంటే బోనస్ లాంటిది ఏమైనా ఉంటుందా? బోనస్ చక్రవడ్డీ. ఓకే, చక్రవడ్డీ ఇస్తాం. చక్రవడ్డీ 75% ఈ వచ్చిన పెన్షన్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కస్టమర్ ఎప్పుడైనా 75% తీసుకోవచ్చు. ఇది పెన్షన్ అక్కడే పెట్టి 5.5% వడ్డీ మరి చక్రవడ్డీ తీసుకుంటూ దాన్ని ఎప్పుడు డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది కస్టమర్ కి. ఒక 25 years వ్యక్తి 10 years కి ఈ పాలసీ తీసుకుంటే ఎంత ప్రీమియం చెల్లించవలసి? 1,45,000 1,45,000 సుమారుగా. ఒక 25 సంవత్సరాల వ్యక్తి మీరు అడిగిన విధంగా ఈ ఒక 10 లక్షల పాలసీ తీసుకుంటే 8 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే కేవలం 1,45,000 1,40,000 ఏజ్ని పెట్టి ప్రీమియం ఉంటుంది. 1,49,000 లోపు ఉంటుంది. సెకండ్ ఇయర్ కొంచెం ప్రీమియం తగ్గిద్ది. 10 లక్షల పాలసీకి ఎవ్రీ ఇయర్ ₹1,00,000 పెన్షన్ ఇస్తాం, గ్యారంటీషన్ ఇస్తాం, ప్లస్ చక్రవడ్డీ కావాలి. ఆప్షన్ బిలో కావాలంటే ఈ వచ్చే ₹1,00,000 మీద కూడా 5.5% చక్రవడ్డీ కూడా ఇస్తాం. జీవన్ ఉత్సవ్ పాలసీ ఎవరైనా తీసుకోవచ్చా? చిన్న పిల్లలకు కూడా తీసుకోవచ్చు? వెరీ గుడ్. 90 రోజుల వ్యక్తుల నుంచి, 90 రోజుల పిల్లల నుంచి 60 సంవత్సరాల వ్యక్తుల వరకు ఈ పాలసీ తీసుకున్న అర్హులు. 60 సంవత్సరాల వ్యక్తి తీసుకుంటే 15 ఇయర్స్ 80 ఇయర్స్ వరకు కూడా పాలసీలో ఉంటుంది. కానీ చిన్నపిల్లల పాలసీ తీసుకుంటే 18 ఇయర్స్ నుంచి మాత్రమే పెన్షన్ ఇస్తాం. 18 ఇయర్స్లో పెన్షన్ సపోజ్ ఒక 10 ఇయర్స్ 2 ఇయర్స్ బాబు చేశాడు, 16 ఇయర్స్ ప్రీమియం పెడతాడు, 18 నుంచి పెన్షన్ ఇస్తాం. ఈ పెన్షన్ తీసుకోవాలంటే కంపల్సరీగా 18 ఇయర్స్ రావాలి. చిన్న ఏజ్ లో తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? చిన్న వయసులో పాలసీ, మంచి క్వశ్చన్ అడిగారమ్మా. చిన్న వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ప్రీమియం తక్కువ కడతారు, పెన్షన్ ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటారు, ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఈ పాలసీలో ప్రీమియం ఎవరి బెనిఫిట్ పెట్టుకుంటే, ఈ చిన్నపిల్లల పెద్ద పాలసీ కడితే ఈ ప్రీమియం పేయింగ్ టర్మ్లో ఎవరైతే గార్డెన్గా ఉన్నారో పాలసీలో ఆ తండ్రికి కానీ తల్లి కానీ జరిగితే ప్రీమియం కట్టక్కర్లా. దురదృష్టవశాత్తు జరిగితే కట్టకుండానే ఈ వచ్చే బెనిఫిట్లు మొత్తం పిల్లలకి వస్తాయి. దీంట్లో కూడా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది ఉందా? ఓన్లీ షార్ట్ టర్మ్. ఓకే, 5 ఇయర్స్ నుంచి మినిమం టర్మ్ 5 ఇయర్స్, మాక్సిమం టర్మ్ 16 ఇయర్స్. మనం ఎలా కావాలంటే మనం ట్యూన్ చేసుకోవచ్చు. ఏజ్ ని బట్టి ప్రీమియం ఉంటుంది. ఓకే, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఓకే మేడం గారు, రోడ్డు మీద తిరిగే 75% వెహికల్స్ కి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియజేయడానికి ఆర్టీఓ ఆఫీస్ వారు, పోలీసు వారు కేసు రాస్తారు, ఇన్సూరెన్స్ చెక్ చేస్తారు, బండి ఆపి తడుతారు. కానీ మనుషులను ఎవరు ఇన్సూరెన్స్ ఉందా అని ఎవరు ఏ ఆఫీసర్ అడగరు. మనకి మనమే క్వశ్చన్ వేసుకోవాలి. మనకి మనమే ఆలోచించి మనం ప్రేమించే వ్యక్తుల కోసం, మన కోసం కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయాలి. ఫ్యామిలీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవరికైనా ఉందంటే కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయాలి. మన కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులు, చుట్టాలు చూస్తారో చూడో తెలియదు, కానీ ఎల్ఐసి పాలసీ మాత్రం తప్పకుండా చూసింది మేడం గారు. ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ఓకే, రెండిట్లలో ఏది బెటర్? మన ఇష్టం మేడం. ఒక్కొక్కరికి ఒక ఫుడ్ ఇష్టం. అంటే దేని వల్ల ఎక్కువ లాభం? ప్రతి ఒక్కరు ఏదైనా మనం ₹1 పెట్టాలంటే దాని లాభాన్ని కావాలి అనుకుంటారు. దేని వల్ల లాభం? అలాంటప్పుడు ఎల్ఐసిలో ఇదేమో సేవింగ్స్, పెన్షన్, లైఫ్ టైం సెక్యూరిటీ, గ్యారంటీ ఈ పాలసీ ఉంటుంది. అలా కాకుండా ఎండోమెంట్ ప్లస్ అలాంటి పాలసీలు, యూలిప్ పాలసీలు మా దగ్గర ఉన్నాయి. అది కావాలన్నా కూడా షార్ట్ టర్మ్ లో అది కేవలం ఇన్సూరెన్స్ ప్లస్ వడ్డీ కావాలనుకున్న అది చేసుకోవచ్చు మేడం గారు. యూలిప్ పాలసీలు అంటారు దాన్ని. అంటే ప్రీమియం ఎలా పే చేయాల్సి ఉంటుంది? దానికి కూడా హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. ఇందులో ఈ పాలసీకి అయితే హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ మనం ఏది కావాలంటే ట్యూన్ చేసుకోవచ్చు.
జీవన్ ఉత్సవ్ పాలసీ ఆపదలో ఆదుకుంటుందా? 100%. ఎలా? ఎలా? ఫస్ట్ ఇన్సూరెన్స్, ఉమ్, సేవింగ్స్, పెన్షన్ మీద మరి చక్రవడ్డీ, పాలసీకి 40 రూపాయలు గ్యారంటీషన్. ఏంటి మేడం ఇంకెవరిస్తారు మేడం గారు ఇంత గ్యారంటీ? బాండ్ మీద ప్రింట్ వేసిస్తాం. ఇది నేను చెప్పే మాటలు కాదు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా నేను చెప్పిన విషయాలన్నీ మొత్తం ఎంత పాలు తీసుకున్నామో, సమ్మెష్యూడ్ ఎంత, పెన్షన్ ఎంత ఇస్తాము, చక్రవడ్డీ ఎంత ఇస్తాము, గ్యారంటీషన్ ఇస్తాము, మొత్తం పేపర్లో ఉంటాయి మేడం గారు. జీవన్ ఉత్సవ్ పాలసీకి మినిమం అమౌంట్ ఎంత పే చేయాల్సి ఉంటుంది? వెరీ గుడ్. మినిమం పాలసీ 5 lakhs, మ్యాక్సిమం ఎంత అయినా తీసుకోవచ్చు. ఉమ్, మినిమం 5 lakhs, మ్యాక్సిమం సమ్మెషన్ మన ఇష్టం, ఎవరి చాయిస్. మన ఆదాయాన్ని బట్టి, మన స్పేస్ స్లిప్ని బట్టి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బట్టి ఎంత పాలసీ తీసుకోవచ్చు.